బెల్లంపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో నేనల్ మండలంలో సీసీ రోడ్స్ అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. గడ్డం వినోద్ మాట్లాడుతూ ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాలు తీసుకుంటూ బెల్లంపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రభాగంగా నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వాదం తీసుకొని మన బెల్లంపల్లి పొద్దున వచ్చిన ఇప్పటికీ 45 రోజులైంది. నాకు మన బెల్లంపల్లికి సంబంధించిన సోదరులందరూ ఇచ్చిన జిమ్మేదారిని మీకు అందరికీ విశ్వాసం ఇస్తున్న సోదరులారా, ఎవరికి అన్యాయం కాదు, అందరికీ ఫలితం అవుతుందని నేను కోరుకుంటున్నాను. నేను వచ్చిందే ఈ జిమ్మేదారి కొన్నిటికి, మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోనికి, మీరు ఇచ్చిన ముగ్గురుగా తీసుకోనికి, రేపే రివ్యూ మీటింగ్ పెట్టిన సీనియర్ ఆఫీసర్స్ తోని మొత్తం మన బెల్లంపల్లి ఉన్న కష్టాలను దూరం చేయనికే దాదాపు ఉన్న ప్రతి 7 మండలాలలో ప్రజలకు ఏ సమస్యలు కావాలన్నా, ఏ సమస్యలను దూరం చేయాలన్నా, ఏ టైంకు ఏది ఉండాలన్నా ఒక టైం టేబుల్ పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చుకుంటా ఒక్కొక్క ఆఫీసర్లకు కూడా సంబంధించిన వాళ్ళ శాఖలను మీరు చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. నేను రేవంత్ రెడ్డి గారితో మనం మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన జిల్లాకు సంబంధించిన రివ్యూ తీసుకున్నాడు. సీతక్క మేడం వచ్చింది, మన బెల్లంపల్లికి టాప్ మోస్ట్ ప్రియారిటీ ఇచ్చిండు. మీ అందరికీ సేవ చేయని కూడా ఫస్ట్ ఒక బడ్జెట్ రిలీజ్ చేసిండు. దాదాపు మన బెల్లంపల్లికే 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడి ఏ మండలాల్లో ఉన్న ప్రియారిటీని దాన్ని లిస్ట్ అవుట్ చేసుకొని ప్రజలకు కష్టకాలం రాకుండా దాన్ని సుఖ సంతోషం చేయని కూడా నేను వర్కౌట్ చేస్తున్నా. నేను అధికారులకు కూడా నేను ఒక సజెషన్ చేస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఎట్లా పనిచేసిరో మన కాంగ్రెస్ పార్టీలో అసలు పనిచేసే పద్ధతి నడవదని మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా, మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి దొరికే ఏ స్థానం కావాలనో, ఎట్లా వాళ్ళని ఎట్లా రూపంగా జిమ్మేదారులను ఏ పొజిషన్ కావాలనో మన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులతో మాట్లాడి వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీ 100% ఉంటుంది. ఎల్లకాలం అని మీ అందరికీ మాటిస్తున్నాం. 32 ఎంతమందికి టాయిలెట్స్ ఉన్నాయి? 32 లేవా? ఫస్ట్ టాప్ ప్రియారిటీ టాయిలెట్స్ ప్రతి ఒక్క స్కూల్ ఇప్పిస్తాను మీ అందరికీ మాటిస్తున్నా. రేపే రివ్యూ మీటింగ్ లో అందరితో మాట్లాడుతున్నా. మీకు సంబంధించిన ఎవరెవరు ఏ స్కూల్ కు సంబంధించిందో టాప్ మోస్ట్ ప్రియారిటీ ఫస్ట్ టాయిలెట్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్, ఇవన్నిటికి స్టెప్ బై స్టెప్ పోకుంటూ మనకు ఇక్కడున్న రైతు సోదరులకు ఇచ్చిన ఎలక్షన్ ఇచ్చిన మాటల గురించి కూడా ఎవరెవరికి ఉందో పోడు భూముల గురించి టాయిలెట్స్ అంటే అన్ని జాగాలలో వస్తాయి. నేను నా కెపాసిటీలా ఎట్లా మీకు అర్జెంట్గా ఆ టాయిలెట్ సమస్య ఎదిగానంటే అది న్యాచురల్ నెసెసిటీ. మనం మానవత్వం, మనం శుభ్రత ఉంటేనే మనకు శుభ్రత ఉంటుంది. దీనికి ప్రియారిటీ ఇచ్చుకుంటా టోటల్ బెల్లంపల్లిలో మొత్తం నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ప్రతి ఒక్కరు టాయిలెట్ చెప్పిస్తాను మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఎడ్యుకేషన్, థర్డ్ స్టెప్ ఎంప్లాయ్మెంట్. మనకి ఎక్కడెక్కడ ఏ రూపంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చేసే కార్యక్రమాన్ని మా హరీష్ చెప్తున్నా. సర్పంచంలో మీకు ఎవరికి ఇబ్బంది పెట్టడానికి, ఎవరికి నానబెట్ట, ఎవరికి పిలిపించి వెయిట్ చేపినా జరిగేలా లేట్ ఎందుకైనా దూరం వెళ్ళి వచ్చినందుకు మీ అందరికీ వెయిట్ చేసినందుకు క్షమాపణ కోరుకుంటున్నా సోదరులారా. మీరేం అనుకుంటున్నాను, నా ఉద్దేశం లేకుండా మీకు బాధ పెట్టాలంటే టైం ఇస్ మనీ. టైం వేస్ట్ చేస్తే మనం వృత్తికి న్యాయం చేస్తారేమో. మన డ్యూటీ ఏంటి? పని చేయాలి, జనాలకు సేవ చేయాలి. వర్క్ ఇస్ వర్షిప్ అనేది ఒకటి మనసులో పెట్టుకొని జనాలకు వెళ్ళిన కాలం చాలాసార్లు అన్నారు బాబు వస్తున్నాడు రాడు అని. 45 రోజులైంది. ఇప్పటిదాకా దగ్గర 5 ట్రిపుల్ కొట్టేసిన బెల్లంపల్లికి గెలిచిన తర్వాత. ఇంకొక 2 నెలలు కాగానే నా బిడ్డ కూడా వస్తుంది. భూమి తీసుకుంటున్నా, ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఇల్లు కూడా కట్టుకుంటున్నాను మీ అందరికీ మాట ఇస్తున్నా. ఇప్పుడే సింగరేణి కంపెనీ నుంచి ఒక క్వార్టర్ అలాట్ చేసిరు.
క్యాంప్ ఆఫీస్ తయారు చేయడానికి చూస్తే దాని గతి చాలా బ్యాడ్గా ఉంది. దాన్ని రిపేర్ చేసి యూజ్ చేసుకోవాలంటే కూడా దగ్గర 3 నెలలు అవుతుంది. మీరందరూ వచ్చి బెల్లంపల్లి నాకు గెలవనీకి వచ్చినప్పుడు మీకు ఏమైనా ఫెసిలిటీస్ ఉండే బాధ్యత కింద నేను తొందరగా ఆ సింగరేణి క్వార్టర్ని రెడీ చేయించుకుంటా. ఆ ఉంటా మీ అందరికీ ప్రతి ఒక్క మండలానికి కన్సర్న్ ఆఫీసర్లతో మళ్ళీ ఒకసారి రివ్యూ పెడతా. ఆ రోజు వచ్చినప్పుడు నాకు ఒకటే రిక్వెస్ట్, ఆర్గనైజ్ మేనర్లో పోతే మీ పనులు చాలా తొందరగా అవుతాయి. గుంపులుగా ఒకటేసారి వచ్చి మాకు తొందరగా కావాలంటే అధికారులకు కూడా మళ్ళీ కొంచెం ఫ్రీడమ్ ఉండదు పనిచేసుకోనికి. మీరు దయచేసి అది ఒక్కటే కొంచెం ఓపిక పట్టుకొని ప్రతి ఒక్కరు ఏ పేపర్ ఇచ్చినా కూడా అన్ని ఇంకా మీ రిక్వెస్ట్ అన్నీ తీసుకుంటారు. మీకు ఎవరికి తొందరపాటు పెట్టము, కానీ మీ జెన్యూన్ రిక్వెస్ట్ ఎవరికైనా కానీ ఇట్ విల్ బి సాల్వ్. అది నా ప్రామిస్ ఇస్తున్నా, మీకు అష్యూరెన్స్ కూడా ఇస్తున్నా సోదరులారా. మీ అందరూ దయచేసి అర్థం చేసుకుంటే ఇక వచ్చింది ఏంటంటే మన నిర్ణయాన్ని ఇక్కడున్న రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ తొందరగా సాల్వ్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయి కదా. ఫస్ట్ మీటింగ్ ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోనికి కాంగ్రెస్ పార్టీలో పెద్దలు రేవంత్ రెడ్డి గారితో కూడా చాలా సీరియస్గా మాట్లాడినా. మీరైతే ఎట్లెట్లా పొగడబోతామో ప్రత్యేకంగా నిన్నలే కాదు, రేవంత్పల్లి మన కనేపల్లి వీళ్ళన్నింటి ఏరియాస్ పెట్టి రేవంత్ రెడ్డి గారితో ఒక మీటింగ్ పెట్టిస్తాను. మీ అందరికీ మాట్లాడుతున్నారు కష్టపడ్డానికి ఫలితం రావాలి. ఈ ఫలితాన్ని కూడా మనం అందరం దాన్ని యూజ్ చేసుకుందాం. మీరందరూ దయచేసి ఇచ్చిన ఆశీర్వాదాన్ని పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని కాపాడుకుందాం. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క పని మీ గుట్టి మాట చెప్పి ఇబ్బంది పెట్టాలని, మబ్బులో పెట్టాలని ఎలక్షన్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని మీరు అందరూ చూస్తారు. ఇంకొక 2-3 నెలలలో చూడండి ఎట్లా పనులు అయితే మీరు చూసిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక విశ్వాసం వస్తుంది, ఒక పని చేసే పద్ధతి కూడా మీరు నా తరఫు నుంచి తీసుకున్న గైడ్ లైన్స్ వస్తాయి. ఇవందరికీ డెమోక్రాటిక్ గా ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరెవరికి ఏమేమి ఇంపార్టెన్స్ రావాలో మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ మీరు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని కాపాడుకుంటాని, మీ అందరికీ ఎల్లకాలం సేవ చేస్తానని డెడికేట్ అయ్యి మన బెల్లంపల్లిని పైకి తీసుకుపోతానని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటాం. దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.